హాయ్ ఫ్రెండ్స్, నేను రవ్వ దోశకి పిండి కలిపానండి. యాక్చువల్గా నేను మీకు మొత్తం వీడియో చూపిద్దాం అనుకున్నాను, కానీ లెంగ్తీ అయిపోతుందని చూపించలేదు. యాక్చువల్గా తెలిసిపోతుంది కదండి అందరికీ. ఒక కప్పు బొంబాయి రవ్వ, ఒక కప్పు వరిపిండి, ఒక కప్పు మైదా పిండి, ఈ మూడు తీసుకున్నాను. తీసుకుని మిక్సీ జార్లో ఒక అంగుళం ముక్క అల్లము, తర్వాత కొంచెం కొత్తిమీర, అలాగే జీలకర్ర, మన కారంకి తగ్గట్టుగా పచ్చిమిర్చి మిక్సీ పట్టేసేసి ఉప్పు కూడా వేసి మిక్సీ పట్టేశాను. అలాగే కొంచెం పుల్ల మజ్జిగ పోసాను అనమాట. పుల్ల మజ్జిగ పోసి కలిపాను. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా కన్సిస్టెన్సీ. అవసరాన్ని బట్టి ఇంకొంచెం పలుచగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఉల్లిపాయలు తరుక్కుందాం. ఉల్లిపాయలు తరుక్కుని చాపర్లో వేసి సన్న ముక్కలుగా తరుక్కుందామండి. చక్కగా బాగుంటాయి. దోశ అనేటప్పటికి ఉల్లిపాయ లేకుండా బాగుండదు కదా. చూసారు కదా, ఇలా చాపర్లో వేసేసుకున్నాను. ఆ తర్వాత పెనం పెట్టేసేసుకుని రెండు రకాలుగా వేసుకోవచ్చండి. ముందు ఉల్లిపాయలు పెనం మీద వేసుకుని ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు వేసుకుని ఇలా వేసుకుని ఒక రకము. రెండో రకం ఏంటంటే రెగ్యులర్గా మనం వేసుకునేది అనమాట. అట్టు వేసేసిన తర్వాత పైనుంచి ఉల్లిపాయ ముక్కలు వేయడం అనేది రెండో ప్రాసెస్. చూసారు కదా, ఫస్ట్ ఒకటి అలా వేసాను. మీకు చూపించడానికి ఇంకోటి వేస్తున్నాను చూడండి. చాలా చాలా బాగుంటాయండి. ఉప్పు కారం సమంగా ఉంటే అసలు ఇంకేం అక్కర్లేదు. నాకైతే చట్నీ కూడా అవసరం లేదు, కానీ మా వారికి అయితే మాత్రం పచ్చడి కావాలి. అయితే చేసిన మాగాయ పచ్చడి ఉంది, అది వేసి ఇచ్చేసాను అనమాట. ఆయనకి నచ్చుతుంది. నాకేమో మెత్తగా కావాలి, ఆయనకేమో క్రిస్పీగా కావాలి. కామన్నే కదండి, ప్రతి ఇంట్లోనూ ఇలా ఆపోజిట్ డైరెక్షన్స్ ఉన్నవాళ్ళు ఉంటారు కదా. అందరిళ్ళల్లోనూ ఉంటారు, పిల్లల్లోనూ ఉంటారు, పెద్దవాళ్ళల్లోనూ ఉంటారు. అదే సేమ్ మా ఇంట్లో కూడాను. నాకేమో మెత్తగా కావాలి దోశలు, ఆయనకేమో క్రిస్పీగా కావాలి. కొంచెం టైం పడుతుందండి. క్రిస్పీగా రావాలంటే మాత్రం కొంచెం టైం తీసుకుంటుంది. సో అది ఫ్రెండ్స్, నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.